హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడే మనకు వచ్చిన అప్డేట్ ఏమిటి అంటే కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్న కూటమి సర్కార్ కేబినెట్ సమావేశం తర్వాత గుంటూరు, బాపట్ల జిల్లాల్లో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపట్లో ఏపీ కేబినెట్ చంద్రబాబు చేసుకుండా ప్రారంభమైంది. మొత్తం 7 అంశాలుగా ఈ కేబినెట్ చర్చించబోతున్నారు. దీనికి సంబంధించిన పంచాయతీలోను, మున్సిపల్లోను, అదేవిధంగా కోఆపరేటివ్ సొసైటీలోను ఇద్దరి పిల్లలు ఉన్నవారికి గతంలో అర్హత లేదో దాని నిబంధనను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటుగా జీవోఎంఎస్ నెంబర్ 40 సున్నిపేట వద్ద గ్రూపులు గతంలో జీవో ఇచ్చారు, దాన్ని రద్దు చేయాలని చూస్తున్నారు. దీంతో 217 జీవో మత్స్యకారులకు చెరువులు, గ్రామాల్లో ఉన్నటువంటివి కేటాయించి అంశములపైన బయట వారు కేటాయించేందుకు 217న ప్రభుత్వం తీసుకొచ్చింది. మధ్యకార ఉన్నటువంటి సొసైటీలకు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జీవోను రద్దు చేయాలని క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఆ జీవోను కూడా రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు ప్రతి నెల 6 నెలలకు ఒకసారి ఉగ్రవాది కళా వ్యాపారాలతో పాటు నక్సలైట్ వాటి మీద ఉన్నటువంటి నిషేధాన్ని కూడా ఈరోజు క్యాబినెట్లో నిర్ణయం తీసుకోబోతున్నారు. దీంతో పాటు ముందుగా బాపట్ల పర్యటన ఉంటుందని అనుకుంటున్నారు. అయితే వర్షాల కారణంగా ఆ పర్యటన ప్రస్తుతానికి రద్దు అయింది. కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన మధ్యాహ్నం నుంచి కూడా ఆయన సెక్రటరీలోనే ఉండబోతున్నారు. అయితే నామినేటెడ్ సంబంధించిన ఎదురు చూస్తున్నారు. ఈరోజు క్యాబినెట్లో కీలక నిర్ణయంగా భావించాల్సి వస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి కారణంగా నదులన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. నీటికి నిలువలు ఏ విధంగా ఉన్నాయి, క్యాబినెట్లో దీన్ని కూడా చర్చించాలన్నారు. అదేవిధంగా బదిలీ వీలుగా సంబంధించినటువంటి ప్రచారం వస్తుంది. ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.